అందరికీ నమస్తే అన్న. నా పేరు నరాల సాయి అఖిల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే అనంతపూర్ డిఎస్పీ రెడ్డి గ్యాస్ ఏజెన్సీ, భారత్ గ్యాస్ బస్టాండ్ దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీ అన్న. ప్రొపరేటర్ పి రేవతి అని చెప్పేసి నాకు 19th February 2022లో నాకు 49% షేర్ అమ్మి నా దగ్గర డబ్బులు తీసుకున్నారన్న. 49% షేర్ అమ్మిన తర్వాత మేము కంపెనీకి వెళ్ళాము. కంపెనీ వాళ్ళు ఏం చెప్పినారంటే 6 months వచ్చేసి మీరు రన్ చేయండి, రన్ చేసిన తర్వాత మీకు అఫీషియల్గా చేస్తాము అని చెప్పినారనమాట. బయటకు వచ్చిన తర్వాత మేడం 6 months ఇంకా చేయమంటున్నారు కదా, ఇంకెందుకు లేండి, మేము 6 months తర్వాత మా పేరు మీదకి వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామంటే లేదు 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 అట్లేం లేదు, ఇప్పటి నుంచినే మీరు బిజినెస్ రన్ చేయండి, మీకేం డిస్టర్బ్ చేయము, మేము మీకేం ఇబ్బంది పెట్టాము, మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాము, మీరు ఎక్కడ అగ్రిమెంట్లో చేసామంటే అక్కడ అగ్రిమెంట్లో చేస్తాము, నువ్వు నా కొడుకు లాంటివి తమ్ముడు లాంటివి నిన్నెందుకు మోసం చేస్తామప్ప అది ఇది అన్న. నేను కూడా ఏంటంటే లైఫ్ లాంగ్ బిజినెస్ జర్నీ చేయాలి కాబట్టి ఎప్పుడైనా 6 months తర్వాత అయినా డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడైనా ఇవ్వాలి కదా అని చెప్పేసి మేము డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్లు అయితే ఎంటర్ అయినామన్న. అగ్రిమెంట్ చేసుకొని ముందరకు వచ్చినాము. ముందరకు వచ్చిన తర్వాత 1 month 2 months కూడా కాలేదన్న. మేము లోడ్కి డబ్బులు పెట్టిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు తీసుకొని ఆమె పర్సనల్ యూస్ చేసుకునేది. ఇప్పుడు కంపెనీ ఇంకా నా పేరు మీద మారలేదు కాబట్టి కంపెనీ అకౌంట్ అన్నీ కూడా ఆమె పేరు మీదే ఉన్నాయి. సో నాకు తెలియకోకుండా డబ్బులు ఎప్పుడైతే ఆమెకు అవసరం అవుతుందో ఆ డబ్బులన్నీ పర్సనల్గా యూజ్ చేసేదన్నమాట. మేము ఒకసారి చూసి మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటామో లెక్కసారాలు చూసుకున్నప్పుడు ఏంది మేడం ఇది పర్సనల్ యూజ్ చేసినారు, మీరు ఎందుకు యూజ్ చేసినారు అంటే అప్పుడు ఇంకా నేను నీకేంది చెప్పేది, నేను నా ఏజెన్సీలో నేను ఈ మాత్రం కూడా వాడుకునేకి లేదా అది ఇది అని చెప్పేసి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయితే అక్కడ వచ్చినాయి. లేదు మేడం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుంటే వ్యాపారం అయితే చేయలేము, మేము ఇట్లా చేస్తే నాకు కెరీర్ ఉండదు, నేనైతే బయటికి వెళ్ళిపోతాను లేని మేడం అని చెప్పినాము. బయటికి వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు ఇప్పుడు నీ డబ్బులు ఎంతైతే అవుతుందో అంత ఎన్నికి ఇచ్చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ రాసి ఇచ్చింది అన్న. 67 lakhs టోటల్ అగ్రిమెంట్ ఆమె తీసుకొని ఉండేది. ఎక్స్ట్రా నేను పెట్టిన డబ్బులు, ఫస్ట్ బేస్ డబ్బులు, లోడ్ డబ్బులు అన్నీ కలిపి 67 lakhs అయినాయి. ఆ డబ్బులు కూడా 2 monthsకి హాఫ్ అమౌంట్ ఇస్తా, రిమైనింగ్ 2 monthsకి మిగతా హాఫ్ అమౌంట్ ఇస్తా అని చెప్పి రాసిచ్చింది అగ్రిమెంట్ అంతా కూడా. ఆ 2 monthsకి పోతే ఆ 2 months లోపల ఏం చేసినారు అంటే డబ్బులు ఇవ్వాల్సిన డేట్ కరెక్ట్గా వచ్చే టైంకి నాకు ఏవైతే అగ్రిమెంట్స్ చేసినారో అవి కంపెనీ వాళ్ళకి మెయిల్ చేసినారు. ఇది ఒక ఫేక్ మెయిల్ ఐడి ప్రసాద్ రాయల్ అనే నేమ్ క్రియేట్ చేసి ఆ పిల్లోడు మేనేజర్ సుధీర్ అవన్నీ కలిపి ఆ కంపెనీకి మెయిల్ చేసినారు. కంపెనీ ఏం చేసింది, ఇట్లా థర్డ్ పార్టీ అగ్రిమెంట్స్ బయట చేయకూడదు కంపెనీ రూల్స్ ప్రకారము, మీరు చేసినారు ఎందుకు చేసినారు అని చెప్పేసి కంపెనీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిందనమాట. ఆ షోకాజ్ నోటీస్ తీసుకొచ్చి ముందర పెట్టి ఈ అగ్రిమెంట్లన్నీ నువ్వే పెట్టినావు కంపెనీకి, ఇప్పుడు నాకు ఇది పెద్ద ఇష్యూ అయింది లోపల ప్లాంట్లో హెడ్ ఆఫీస్లో, ఇదంతా క్లియర్ అయిపోయే వరకు నీ డబ్బులు ఇను అనింది. అరే నా డబ్బులు ఇస్తే నేను బయటికి వెళ్ళిపోతా అన్నా మేడం, నాకెందుకు ఇదంతా వాళ్ళకి మెయిల్ చేసి ఇవన్నీ నేనెందుకు చేస్తాను అంటే లేదు నువ్వే చేసినావు అన్నారు. అప్పుడు నేను మళ్ళీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసినాను, ఇది జరిగింది ఇట్లా జరిగింది అంటే వాళ్ళు మొత్తం మెయిల్ ఐడి, ఆ ఫోన్ మోడల్ ఏంది, ఆ ఫోన్ ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది, ఆ ఫోన్ ఓఎస్ ఏంది, ఆ ఫోన్లో ఏ మెయిల్ ఐడీస్ అని లాగిన్ అయినాయి అన్నీ కూడా నాకు పంపించినారు. ఆ ఫోన్ ఎవరిదా అని చూస్తే ఆ మేనేజర్ది. అప్పుడు మీరే చేసినారు కదా అంటే అప్పుడు సమాధానంలే. 2 months అయింది, 1 year అయింది, 1.5 year అయింది, 2 years అయింది. నేను డబ్బులు అడిగితే ఇలా ఆఫీస్ దగ్గర రాదు, ఇంటి దగ్గర పోతే బీగాలు వేసుకుంటుంది. లోపలే ఉంటారు, బయట వాకెళ్ళు అదేమంటారు కడ్డీలు వాకెళ్ళు ఉంటాయి, బయట నుంచినే లోపల నుంచి బీగాలు వేసుకొని లోపలే ఉంటారు. రెస్పాండ్ కాదు. 2 years అయిందన్నా, ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా రెస్పాండ్ కాదు. తర్వాత 2 yearsకి నేను ఇంకా ఎక్కువ గొడవ చేస్తే అప్పుడు ఏం చేసింది ఈమె, ఈ 49% నాకుండేది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి అమ్మి, కృష్ణారెడ్డి అనే పర్సన్కి అమ్మి అక్కడ నుంచి నాకు అప్పుడు కొంచెం 33 lakhs ఇచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అడుగుతా ఉంటే ఇంక అంతే, నువ్వు ఒప్పుకుండేది 33 లక్షలకే నాతో అంటుంది. ప్రెస్ మీడియా వేరే వాళ్ళు అడిగితే నేను క్యాష్ ఇచ్చినా అని చెప్తుంది. ఎవరైనా సరే 65 లక్షలు 33 లక్షలకు ఒప్పుకుంటారా అన్న? అగ్రిమెంట్లో నా పేరు ఉంది కదన్నా, అగ్రిమెంట్లో నా పేరు ఉంది కదా, నా పేరు మీదనే చేసింది ఆమె. నమ్మకం లేకోకుండా ఏం లేదు, అగ్రిమెంట్ చేసింది. నా దగ్గర నేను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. జాయింట్ అకౌంట్ అది ఎప్పుడైతే అది కంపెనీలో అఫీషియల్గా నా పేరు మీద మారినప్పుడు అప్పుడు ఆ జాయింట్ అకౌంట్ వస్తుంది. నేను అదే కదా బయట అగ్రిమెంట్ చేసుకున్నానన్నా, కంపెనీలో అఫీషియల్గా అవ్వలేదు. కంపెనీలో అఫీషియల్గా అయిందంటే ఆమె ఏం చేసేయడానికి ఉండదు కదా. నా డిమాండ్ ఏం లేదన్న, నాకు 34 lakhs డబ్బులు రావాలా, ఆ డబ్బులు ఆమె క్యాష్ ఇచ్చినాను, ఆ పిల్లోనికి ఇచ్చేసిన అని చెప్తాంది. నాకైతే ఇప్పటివరకు డబ్బులు అయితే రాలేదు. నాకు రావాల్సిన 34 lakhs ఇంకా నాకు రావాల్సిందేదే ఉంది. నేను దీనికోసం ఎక్కడికైనా పోతా, మా కంపెనీ అఫీషియల్స్ని కలుస్తా, ఇంకా ఎక్కడ నాకు ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందంటే నేను అక్కడికంతా వెళ్ళి ఫైట్ చేస్తా. ఎందుకంటే నా ఫైట్లో నేను కొట్లాడుతున్న దాంట్లో ధర్మం ఉందన్న. ఒకసారి మీరు ఆమె గురించి ఆ పక్క 4 షాపులు ఈ పక్క 4 షాపులు ఆఫీస్ పక్కన ఎంక్వైరీ చేస్తే నేను ఎట్లాంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది, ఆమె ఎట్లాంటి వాళ్ళు కూడా
అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టినాను అని చెప్పేసి ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి నేను పెట్టిన వీడియోలు మీకు చూపిస్తాను. నేను దాంట్లో హరాస్ చేసినానా, నా బాధ చెప్పుకున్నానా అనేది మీకే అర్థమవుతుంది. ఇంకోటి ఏమి ఆమె ఫోటోలు పెట్టినాను అని చెప్తాను. నేనేం ఆమె పర్సనల్ ఫోటోలు ఏం పెట్టలేదు. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తానా. నాకు అగ్రిమెంట్లో సైన్ చేసే ఫోటోలు, నేను డబ్బులు ఆమె కట్టినప్పుడు డబ్బులు ముందర పెట్టుకునే ఫోటోలు, 10 మంది పంచాయతీలో కూర్చొని ఆమె మాట్లాడుతుండే ఫోటోలే పెట్టినా తప్ప ఆమె పర్సనల్గా ఫోటోలు నేను ఏ రోజు కూడా పోలేదు. ఆమె ఇంటికి ఒక్కసారి కూడా నేను ఒక్కనే పోలేదు. ఎందుకంటే అవి ఎట్లా పోయి మళ్ళీ ఆమె ఏ విధంగా నా మీద కేసులు పెడతాదో, ఎట్లా ఇరికిస్తుందో అని నాకు భయం ముందే. కాబట్టి నేను ఏ రోజు కూడా ఆమె ఇంటికి ఒక్కరే పోలేదు. పేపర్లో కూడా వేయించింది, మా ఇంటికి నాకు తెలియకోకుండా దొంగగా వచ్చినాడు, నా ఫోటోలు తీసుకున్నాడు అనేసి. అంత కర్మ ఏందన్నా నాకు ఆమె ఇంటికి దొంగగా పోవాల్సిన అవసరం నాకు ఏందుంటుంది? పోనీ నేను అట్లా ఆమెని డీఫేమ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయా? ఆమెను ఏందో నేను అట్లా అబ్యూజ్ చేసి వల్గర్గా మాట్లాడితే నాకు డబ్బులు వస్తాయా? నా ఇంటెన్షన్ అది కాదన్న. నా ఫైట్ ఏంది, 67 లక్షల్లో హాఫ్ అమౌంట్ నేను అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన, అది స్టేట్మెంట్ చూపిస్తాను. మిగతాది క్యాష్ ఇచ్చినాను. ఇంకొంచెం అప్పుడు లోడ్కి తక్కువైనట్లల్లా అప్పుడు 1 లక్ష, అప్పుడు 2 లక్షలు లోడ్కి ఎప్పుడైతే తక్కువ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ పోయినామన్న. ఉందన్న, క్యాష్ ఇచ్చిన దానికి ప్రూఫ్ ఉంది, ఆన్లైన్లో చేసిండే దానికి ప్రూఫ్ ఉంది. ఆమె అందరి ముందర మాట్లాడి ఒప్పుకొని అగ్రిమెంట్లు సంతకాలు పెట్టిండే వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మీకు ఇస్తాను. కంపెనీ దృష్టికి తీసుకొని పోతా ఉన్నానన్న. మోసం చేస్తుందని కనుక్కోలేదన్న, అది జరుగుతూ ఉంది. నేను కనుక్కోవడం ఏం లేదు. ఆమె మోసం చేసిన డబ్బులు ఇస్తా అంటుంది, కానీ టైం ఒక డేట్ చెప్తుంది, ఆ డేట్కి ఇయ్యదు. ఆ డేట్కి ఇంకోటి ఏదో ఒకటి ప్రొలాంగ్ చేసేది చూస్తుంది అన్నమాట. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తాను. మా బీపీసీఎల్ అఫీషియల్స్ని కలవడానికి సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తాను. ఈ రైడ్లో నాకేమన్నా జరిగితే మాత్రం ఆమె, రేవతి, సుధీర్ మేనేజర్, కృష్ణారెడ్డి పార్ట్నర్, వీళ్ళు ముగ్గురే కారణమవుతారు. నాకు ఏదైనా జరిగితే ఇన్ కేస్ నా ఫ్యామిలీకి మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. డబ్బులు ఇచ్చేసిన అంటుంది కదా, డబ్బులు ఇచ్చేసిన దానికి ప్రూఫ్లు అడిగితే ప్రూఫ్లు లేదంటుంది. ఎవరైనా సరేనా ఈ రోజుల్లో డబ్బులు కట్టుతున్నాము అంటే, ఇప్పుడు ఇంత పంచాయతీ జరుగుతుంది, ఇంత కొట్లాడుతున్నాం ఆమెతో, డబ్బులకు ఒక్క ఫోటో తీసుకోకుండా ఆమె డబ్బులు ఇస్తుందా? లేదు, వెనకాల జమానా రాపించుకోదా? అప్పుడే డబ్బులు ఇచ్చినప్పుడే వెనకాల జమ రాయంటారు. లేదు అంటే నీకు డబ్బులు ఇస్తానమని నేను ఎట్లయితే ఫోటోలు తీసుకున్నానో అట్లే ఒక ఫోటో తీసుకుంటుంది ఆయమ్మ. డబ్బులు ఇచ్చింటే కదన్న, ఈయనప్పుడు ఇంకా ఏమైనా చెప్తుంది, అలిగేషన్స్ ఎన్నైనా చేస్తారు. ఫోన్పే ట్రాన్సాక్షన్ ఎవరు ఆమె దగ్గరనా? నాకు ఇచ్చినట్ట 20 లక్షలు ఫోన్పే ట్రాన్సాక్షనా? ఫోన్పేలో అసలు 20 లక్షలు ఎట్లా వస్తుందన్న? త్రూ అకౌంట్ చేసినారు. 33 లక్షలు త్రూ అకౌంట్ చేసినారు. 33 లక్షలు నేనే ఒప్పుకుంటానన్న. 33 లక్షలు నేనే ఒప్పుకుంటానా ఆమె ఇచ్చింది అని చెప్పేసి. ఈయన దానికి ఇలేదు అని చెప్తాను. మాన్యువల్గా ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి కదన్నా. నా దగ్గర నేను మాన్యువల్గా ఇచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయి, ఆమె దగ్గర కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇద్దండి, నేను డబ్బులు ఇచ్చినట్టు నా దగ్గర ఉన్నాయి. నేను గ్యాప్ పెట్టిండేదా? ఫైల్ ఇవా మధు, 1 ఇయర్ గ్యాప్ వచ్చిందన్న. ఆ 1 ఇయర్ గ్యాప్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది. నేను ఇక్కడనే మీకు ఎక్కడో సవేరా హాస్పిటల్ దగ్గరనే, సవేరా హాస్పిటల్లోకి వెళ్ళి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అన్న. నేను ఎన్ని రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయినాను, మా మదర్కి బాగాలేక హాస్పిటల్లో నేను మోర్ దెన్ 2 months నేను అడ్మిట్ అయిపోయినా. మా మదర్ ఇప్పుడు అండర్ డయాలసిస్లో ఉన్నారు. నేనేంది ఇప్పుడు మీకు నేను పే చేసిన బిల్స్, డాక్టర్ నేమ్ మొత్తం అన్నీ ఇస్తాను. నేను ఈ ఫైల్ ఇచ్చేస్తా. డాక్టర్ వి బద్రీనాథ్, నెఫ్రాలజిస్ట్, సవేరా హాస్పిటల్లో. ఈ ఫైల్ ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా, నా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయినారు ఈమె వల్ల. ఇప్పుడు 1 సంవత్సరం రాలేదు, 3 సంవత్సరాలు రాలేదు అంటే నువ్వు డబ్బులు ఇచ్చేసి ఎప్పుడైనా వస్తారు కదా. డబ్బులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు 5 సంవత్సరాల తర్వాతైనా అడుగుతారు కదా అన్న, మీకు ఇవ్వాలా అనుకుంటే. ఎవరిని ఇప్పుడా? స్టార్టింగ్ తీసుకున్నప్పుడా? నవీన్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అతను ఉండేనా, ఆయన వచ్చేసి ఇట్లా కమర్షియల్ చేస్తుంటే, నేను అప్పుడు కమర్షియల్ కాదు డొమెస్టిక్ సేల్ ఉంది, ఆమె చేసుకోలేకపోతుంది, మనకి స్టేబుల్గా బిజినెస్ ఉంటుంది, లైఫ్ లాంగ్ రన్ అయ్యే బిజినెస్ కదా, దీంట్లో చూడు అని చెప్పేసి చెప్పినా. ఇది కృష్ణారెడ్డికి చేపించిన అగ్రిమెంట్ నా అగ్రిమెంట్ క్యాన్సిల్ కాకనే కృష్ణారెడ్డికి అగ్రిమెంట్ చేసింది. ఇప్పుడు ఎవరైనా సరేనా మనం పోయి ఎడన్నా ఓ స్థలం కొనుక్కుంటాము, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాము, మన అగ్రిమెంట్ మనది క్యాన్సిల్ కాకనే ఇంకోరు వచ్చుకుంటే అది కరెక్టానా? మన అగ్రిమెంట్ పూర్తి క్యాన్సిల్ అయిపోయి మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేసి వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటే అది కరెక్ట్ ఉంటుంది. ఈయన మధ్యలో దూరినాడు, తెలిసి దూరినాడు. సరే దూరినా డబ్బులన్నా నాకు ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోతా అన్న. ఇంకోటి ఆమె ఏం బ్లేమ్ చేస్తుంది ఏంటంటే, అంటే నేను కంపెనీలో నాకు అఫీషియల్గా చేసి అని నేను ప్రెషర్ చేసినానంట ఆమెని. నీ కంపెనీనే వద్దమ్మా, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి డబ్బులు ఇచ్చేకి రాపించుకున్నా వెనక్కి. నాకు డబ్బులు వెనక్కి ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పి రాపించుకున్నా. నేను దీనికి రాపించుకొని ఆమె నిన్ను కంపెనీలో చేసి అని ప్రెజర్ చేస్తూ ఉందంట. ఇంకోటి ఆమె ఏం బ్లేమ్ చేసింది అంటే, నేను బ్లాక్ మార్కెట్ చేసినానంట,
బ్లాక్ మార్కెట్ చేసింటే ఆమె నాకు నచ్చక నన్ను బయటికి పంపించేస్తాను, నీ ఇట్లాంటి వాళ్ళు నాకు వద్దు అని చెప్పి ఆమె చెప్పిందంట. ఆమె కాదన్న, నాకు ఆమె డబ్బులు పర్సనల్గా ఇప్పుడు నేను ఏవైతే లోడ్స్కి డబ్బులు పెట్టింటానో ఆ లోడ్స్ పర్సనల్గా యూస్ చేసేస్తా అంటే, ఇట్లా లోడ్కి ఎన్ని రోజులు అని యూస్ చేసినా కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఇదే చేస్తారు మీరు, మేము ఇట్లా చేస్తే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుంటే చేయలేం మేడం అని చెప్పి నేనే బయటికి వెళ్ళిపోతా అని చెప్పిన. ఆమె నన్ను పంపిస్తా అని చెప్పలేదు. సిలిండర్లన్నా 300 సిలిండర్లు, చిన్న సిలిండర్లా పెద్ద సిలిండర్లా అన్న? సిలిండర్లు అని చెప్పిన. సిలిండర్లు అంటే చిన్న సిలిండర్లా పెద్ద సిలిండర్లా అని ఉంటుంది. 300 సిలిండర్లు అసలు లేవాడ. మీకు గోడౌన్ ఇన్ఛార్జ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఇస్తా, ఫస్ట్ నుంచి ఎన్ని సిలిండర్లు ఉన్నాయి ఏం కథ అనేది రికార్డింగ్. ముందు ఈమె ఇట్లాంటి అగ్రిమెంట్ ఇంకొకరికి కూడా చేసింది. గార్లదిన్నెలో కూడా వేరే వాళ్ళకి సుధాకర్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళకు కూడా అగ్రిమెంట్ చేసింది అన్న. 25% లీగల్గా పోతా అన్న. ఇప్పుడు కంపెనీ దగ్గరికి పోతుండేది నేను అంతే, వై ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ హర్ అని చెప్పేసి నేను కంపెనీ దగ్గరికి పోతా అన్న. ఈమె ఇట్లానే ఇడిచి పెడతా ఉంటే ఎంతమందికైనా చేసుకుంటానే పోతా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్, నేను 20 లక్షలు ఇచ్చినాను 30 లక్షలు ఇచ్చినాను ఓ అలిగేషన్ వేస్తాను కానీ ఎవిడెన్స్ లేదు. 300 సిలిండర్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు అని చెప్పి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతాను. 14 లక్షలు మోసం చేసినా అని చెప్తాంది. మాదేమన్నా కిరాణా స్టోర్ అన్న, ఏమన్నా కిరాణా షాపా, దాంట్లో 1 కేజీ దీంట్లో 1 కేజీ ఏమన్నా తీసుకుంటే కనిపెట్టే లేకుండా మాది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎన్ని లోడ్లు వస్తున్నాయి, నెలకి ఇన్వాయిస్లు ఉంటాయి, మేము ఎన్ని సిలిండర్లు రోజుకి అమ్ముతున్నామని ఓటీపీతో సహా మేము డెలివరీ చేస్తాం, ఎన్ని సిలిండర్లు అమ్ముతున్నాం అనేది తెలుస్తుంది. ఇంకా నేను మోసం చేసే యాడ్ ఉంటుంది అన్నాడు. 14 లక్షలు అకౌంటెంట్ని పెట్టుకోండి, ప్రతి నెల ఏం జరిగింది ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్ ఏమో అవి. మీరు 14 లక్షలు ప్రూవ్ చేయి, ఇద్దో దీంట్లో 1 లక్ష ఈ డేట్లో నువ్వు ఇద్దో నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. లీగల్గా అవుతుందన్న. ఎందుకు ఆమెకు టైం దొరుకుతుంది. ఆమె చెక్ బౌన్స్ కేసులు ఎన్ని ఉన్నాయి ఏం కదా అని మీరు తెలుసుకోండి అన్న ఒకసారి. ఆ లీగల్గా ప్రొసీడ్ ఎన్ని రోజులు వాయిదాలు నోటీసులు వస్తాయి, నోటీసులకి రిప్లై ఇవ్వాలా, ఎన్ని రోజులు పడుతుంది అంటే నేను నా ఫ్యామిలీ సఫర్ కావచ్చు. ఇన్ని 3 సంవత్సరాలు అవుతుంది. 2022లో అగ్రిమెంట్ అయింది, 2025 ఫిబ్రవరి వచ్చిందన్న. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నేనేం చేయాలా?